హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయని వినే ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే బుడమేరు కాలువ వల్ల వచ్చిన వాటర్ అన్ని కూడా విజయవాడలో ఉండే వాళ్ళని చాలా దారుణంగా ఇబ్బంది పెడుతుంది. ఫస్ట్ అయితే 7:30కి నేను మా ఏరియాలో న్యూ రాజర్స్పేట ఏరియాలో బయట మెయిన్ రోడ్డు వైపు కొంచెం లైట్గా వాటర్ వచ్చాయి, ఒక 1 feet అట్లా వాటర్ వచ్చాయి అనేసి చెప్పారు. వెళ్ళి చూశాను. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదులే అనేసి లైట్ తీసుకున్నాం అందరం. ఈ రోడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నార్మల్గానే ఉన్నారు, చూస్తున్నారు అందరూ. ఈ స్ట్రీట్ చూసారా? నెక్స్ట్ టైం ఈ స్ట్రీట్ చూడండి. నెక్స్ట్ ఒక 4 hours తర్వాత ఈ స్ట్రీట్ ఎలా ఉందో మీకే చూపిస్తాను. సో అట్లా ఆ రోడ్డు బాగానే ఉంది కదా అనేసి నేను చికెన్కి వెళ్ళాను. వచ్చేసరికి మొత్తం అంతా రోడ్డు అంతా కూడా మునిగిపోయింది. అసలు అనుకోలేదు ఎవరు కూడా, షాక్ అందరూ. మొత్తం ఆ ఏరియా వాళ్ళందరూ చాలా భయపడ్డారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి, చూసుకోండి. చూడండి, 4 hours జస్ట్ నేను అట్లా వెళ్ళి వచ్చానో లేదో, ఒక 8కి చూసాను అట్లా రోడ్ అంతా బాగుండడం. సరే అనేసి చికెన్ తీసుకుని వచ్చాను. ఒక 1 hourలో, ఇది 9:30 కల్లా వాటర్ అని కూడా ఒకేసారి స్ట్రక్ అయిపోయినాయి. మొత్తం రోడ్స్, ప్రతి రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఆ ఏరియా మొత్తం, న్యూ రాజరాసరపేట ఏరియా మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇది 10:30కి అట్లా. నేను 8కి చూసాను రోడ్ మీదకి రావడం. 10:30కి అట్లా ఒక 3 to 4 feet వచ్చేసింది వాటర్ మొత్తం ఆ ఏరియాలోకి. నేను చూపించిన ఈ ఇల్లు చూసారు, కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు ఈ రైట్ సైడ్లో బిల్డింగ్ అయితే ఒక 5 feet ఉంటుంది, అది కూడా వాటర్ వెళ్ళిపోయి, అదే ఎత్తైన బిల్డింగ్ అది కూడా మునిగిపోయింది. చూసారా, అక్కడ మనకి రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. అండ్ అలాగే అక్కడ వాటర్ అన్ని కూడా అక్కడే ఫ్లో అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ బుడమేరు కాలువ ఉంది. సో మెయిన్ దానివల్లే మనకి వాటర్ అంతా కూడా స్ట్రక్ అవుతుంది. ఆ ట్రాక్ పక్క నుంచి తాళ్ళు వేసి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, మాకు ఫుడ్ సప్లై చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఏదైతే జరిగిందో సండే మార్నింగ్ 8కి, అంటే 31st మార్నింగ్ 8కి అట్లా. ఇది వచ్చేసి మేము ఉన్న బిల్డింగ్, ఫ్రంట్ బిల్డింగ్ మాది, బ్యాక్ సైడ్ బిల్డింగ్. చిన్న సందులోంచి వచ్చాను. మొత్తం అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఒక 3 feet అలా, 3 to 4 feet మొత్తం అంతా. ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. 3 days అవుతుంది. 3 daysలో చాలా ఇబ్బంది పడ్డాం. అసలు ఫుడ్కే కానీ, అసలు కరెంట్ లేక, వాటర్ లేక చాలా ఇబ్బంది పడ్డాం ఆ ఏరియాలో మేము. ఇక నేను ప్రజెంట్ అయితే వచ్చేసాను. నా నేటివ్ ప్లేస్ హనుమాన్ జంక్షన్, నేటివ్ ప్లేస్కి వచ్చేసాను. ఇప్పుడు ప్రజెంట్ 2 days నుంచి తగ్గింది అంటున్నారు కానీ, బట్ మళ్ళీ ఈరోజు ఇంకా 1 feet వాటర్ పెరిగిందనేసి అంటున్నారు అక్కడ విజయవాడ సిటీ మొత్తం. ఏంటంటే బుడమేరు కాలువ మళ్ళీ గేట్స్ ఎత్తారు కాబట్టి, చూసారా ఆ బిల్డింగ్లో పైన వాళ్ళు, కింద ఉన్న వాళ్ళంతా కూడా పైకి వెళ్ళిపోయారు టెర్రస్. వాళ్ళకి అక్కడే బెటర్, కిందంతా కూడా మునిగిపోయింది. ఈ ఏరియా మొత్తం కూడా ఆటోస్, బైక్స్, కింద గ్రౌండ్ ఫ్లోర్స్ బైక్స్ అన్నీ మునిగిపోయాయి. అసలు ఎటు వెళ్ళడానికి. కొంతమంది ఏంటంటే ఫ్రిడ్జ్లో, వాషింగ్ మిషన్లో పైకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన వాళ్ళకి తప్పదు, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, అలా వదిలేయడమే. కొన్ని మిషన్స్, బైక్స్ కూడా వాటర్లో ఫ్లో అయిపోయాయి, కొట్టుకుపోయాయి. నా వాషింగ్ మిషన్ కూడా ఒకటి వాటర్లో అట్లాగే కొట్టుకుపోయింది. ఏం చేయలేం, తర్వాత ఇక అనుకోకుండా వచ్చింది కాబట్టి ఇబ్బంది పడాలి. ఆటోస్, బైక్స్ అన్నీ కూడా మునిగిపోయాయి. ఇటు సైడ్ చూడండి, ఇది జస్ట్ 11:30కి ఏదైతే సండే మార్నింగ్ 11:30-11 ఆ టైంలో ఉన్న వాటర్ ఇది. 3 to 4 feet. ఇల్లు అయితే కొంచెం కనబడుతుంది కానీ గ్రౌండ్ ఫ్లోర్లో వరకు మొత్తం మునిగిపోయాయి. ఇంకా ఒక 3 hours, ఆ రోజు 3 hours, 3 o'clock అలా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కనబడకుండా అయిపోయేటట్టు ఒక 6 feet వచ్చింది వాటర్ మా ఏరియాలో. ఆ ఏరియా ఏంటంటే బాగా కొంచెం డౌన్ ఏరియా, లోగా కిందగా ఉంటుంది, పల్లం ఏరియా. సో పక్కనే బుడమేరు కాలువ ఉంది. ఆ కాలువ వాటర్ ఫ్లో అంతా కూడా ఇటు నుంచే వెళ్ళాలి కాబట్టి ఇదంతా ముంచుకొని వెళ్ళిపోతుంది. చూసారా, నేను ఒక 5.5 feet ఉంటే నా దగ్గరికి ఒక 4.5 feet అట్లా వచ్చింది. సో వాటర్ అలా చూసుకుంటే బాగా పెరిగిపోయింది. అసలు ఆ రోజు 3 o'clock కల్లా వాటర్ బాగా పెరిగింది. ఇక ఆ రోజే కాబట్టి అంత ఇబ్బంది పడలేదు. నెక్స్ట్ డే మాత్రం అసలు ఫుడ్కి చాలా ఇబ్బంది అవుతుంది. అసలు కొంతమంది అటువైపు వాటర్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాటర్ ఫ్లో వల్ల ఎవరు హెల్ప్లో వాలంటీర్స్గా వెళ్ళలేదు, షిప్స్ కూడా రాలేదు ఈ ఏరియాకి, బోట్స్ హెల్ప్ చేయడానికి. సో హెలికాప్టర్స్లో వాళ్ళు వచ్చి ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఫుడ్ సప్లైకి చాలా ఉన్నారు. ఆ ట్రాక్ చూసారు కదా, ఆ ట్రాక్ పక్క నుంచి చాలా ఫుడ్ సప్లై చేస్తున్నారు. వాలంటీర్స్గా మెంబర్స్ వచ్చి తాళ్ళు కట్టుకుని చాలా రిస్కీ ఆపరేషన్ చేస్తున్నారు. కానీ మా ఏరియాలోకి అయితే బోట్స్ ఏం రాలేదు. మా సైడ్ ఇది న్యూ రాజరాజపేట, విజయవాడ, ఈ ఏరియాలోకి బోట్స్ ఏం రాలేదు అసలు హెల్ప్ చేయడానికి.
ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫుడ్ సప్లై చేయడం, లేదంటే వాళ్ళ రిలేటివ్స్ ఏదైనా ఒక బెలూన్ టైప్లో తీసుకొచ్చి వాటర్ మనకి ఇప్పుడు బైక్స్ టైర్స్ బైక్ లేదంటే లారీ టైర్స్ తీసుకొచ్చి దాంట్లో ఏమన్నా చిన్నగా కూర్చోబెట్టి తీసుకెళ్ళడం తప్ప ఏం చేయలేదు. ఫుడ్ సప్లై చేయడానికి రాజరాజపేట పక్కనే ట్రాక్ ఉంది. సో ఆ ట్రాక్ పక్క నుంచి మెంబర్స్ వచ్చి వాలంటీర్గా జాబ్ చేస్తున్నారు. అట్లా ఇదిగోండి ఇదంతా ట్రాక్ పైన చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఫుడ్ తీసుకొచ్చి అవతల పక్క ఉన్న వాళ్ళకి పంపిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు, ఇక ఉండలేము కదా. ఈ 3 days అయిపోయింది, ఇది జరిగి 3 days అయిన తర్వాత ఇది వీడియో. ఇది వచ్చేసి లాస్ట్ మన నిన్న జరిగిన పరిస్థితి. అది వాటర్ కొంచెం తగ్గాయి. ఫోటో తారీఖు అయితే మొత్తం మనిషి అంతా మునిగేంత ఉంది వాటర్. సో అలా ఇంకా ఈ ప్రెసెంట్ వాటర్ ఇంకా తగ్గలేదు. ఇంకా 1 feet 1.5 feet వాటర్ అయితే ఉంది ఆ ఏరియాలో. ఎవరు వెళ్ళడానికి అసలు వర్క్ చేసుకోవడానికి కానీ బైక్స్ కానీ వాటర్ సప్లై లేదు. ప్రెసెంట్ కరెంట్ వచ్చింది అంటున్నారు. ఇది వచ్చేసి ఆరుగొనలో దగ్గర వాటర్ అంతా కూడా చెరువులై గండిపడి చెరువులో ఉన్న చేపలన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేసాయి. ఇది ఆరుగొన దగ్గర. నేను జంక్షన్లో ఉన్నాను కాబట్టి కొంచెం ఇక్కడ ఆరుగొన వాళ్ళ న్యూస్ వచ్చింది. వాళ్ళు ఏంటంటే మొత్తం ఆ బుడమేరకాలో వాళ్ళకు కూడా పొంగి జొనపాడు పుట్టగుంట ఈ ఆరుగొలను ఈ 3 ఏరియాలు కూడా మొత్తం వాటర్తో ఫిల్ అయిపోయింది. మొత్తం అంతా మునిగిపోతున్నారు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేపలన్నీ కూడా వచ్చేస్తున్నాయి చెరువులు. వాళ్ళకి చాలా పెద్ద నష్టం, ఇళ్లలో వాళ్ళకి ఎంతో పెద్ద నష్టం ఉంది. ఆ దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక కొంచెం త్వరగా అనేది బయటకు వచ్చేసేయండి. అటు సైడ్ ఉండమాకండి. ఆ బుడమేరకాలం ఇంకా పొంగుతుంది. ప్రెసెంట్ విజయవాడలో కూడా మళ్ళీ వాటర్ వస్తున్నాయి. ఈ రోజు వరకు నిన్నటి వరకు తగ్గిందన్నారు. ప్రెసెంట్ టుడే ఈరోజు తారీఖు వచ్చేసి మీకు 6వ తారీఖు సెప్టెంబర్. ఈరోజు కూడా మళ్ళీ వాటర్ ఒక 1.5 feet 2 feet పెరిగింది. సో చూసుకోండి. ప్రెసెంట్ అయితే ఎవరు విజయవాడ సైడ్ సింగనగర్ సైడ్ వెళ్ళొద్దు. అటు సైడ్ మొత్తం వాటర్ అంతా ఫ్లో ఎక్కువగానే ఉంది. రైట్గా ప్రెసెంట్ తగ్గలేదు. ఓకేనా, దీన్ని అంతా దృష్టిలో పెట్టుకుని ఉండండి. అటు సైడ్ ఆరుగోల సైడ్ జొనపాడు సైడ్ గుడివాడ సైడ్ వెళ్ళేవాళ్ళు వెళ్ళకండి. సో 2 days అయింది కదా. అప్పుడు నేను బైక్లో వాటర్ ఇలా పెట్రోల్ తీసేద్దాం అనేది చూస్తే లోపలంతా కూడా పెట్రోల్ వాటర్తో కన్వర్ట్ అయిపోయి ఉంది. అసలు దారుణంగా హాఫ్ ఆఫ్ ద పెట్రోల్ అంటే హాఫ్ ఆఫ్ ద వాటర్ ఉంది. ఇప్పుడు ట్యాంక్ అంతా కూడా ప్రెసెంట్ క్లీన్ చేయించాలి. లేదంటే స్టార్ట్ చేశానంటే బండి షెడ్కి తీసుకెళ్ళాలి. చాలా పెద్దది ఇది తప్పు. ఇక చేసేదేం లేదు. పైకి పెట్టాము, అయినా సరే 5 feet వాటర్ వచ్చేసాయి. బండి మొత్తం మునిగిపోయింది. సో ఇంకా చేయడానికి ఆప్షన్ లేదు. 5 feet వరకు వచ్చింది వాటర్. ఇక బండి తీసుకెళ్ళి వాటర్ అంతా తగ్గాక షెడ్లో పెట్టి మొత్తం ట్యాంక్ అంతా క్లీన్ చేయించి ప్లగ్లు ఫిల్టర్లు అవన్నీ క్లీన్ చేయించి చేయాల్సిందే. ఇంజిన్ ఆయిల్ కూడా మార్పిచ్చేసి ఎవరైనా సరే చేయండి. వెంటనే స్టార్ట్ చేయొద్దు, అవ్వదు. చూడండి ఇంకా తగ్గలేదు. బైక్ వరకు తగ్గి 3 days అయినా సరే. ఇదండి పరిస్థితి విజయవాడ సింగనగర్ సైడ్ ఆర్ఆర్పేటలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.